ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. భారతీయ పౌరులైనందుకు ముందు మీ కొన్ని విషయాల్లో మీ హక్కులు తెలుసుకోండి. ముఖ్యంగా ఎటువంటి విషయాలంటే, ఇటీవల కాలంలో పోలీసుల యొక్క ప్రవర్తన వాళ్ళ ఇష్టారాజ్యంగా తయారైపోయింది. అంటే రాజ్యాంగ న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు పోలీసుల ప్రవర్తన మీద ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు. మీకు యావరేజ్గా చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రతిరోజు యావరేజ్గా పోలీసులకు అక్షింతలు పడుతూనే ఉన్నాయి. బికాస్ ఆఫ్ దర్ హై హ్యాండెడ్నెస్. అంటే తీసుకురావటం ఎంక్వైరీ అని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోవటం, అవర్స్ టుగెదర్ కూర్చోబెట్టడం, ఇలాంటి ఇల్లీగల్ డిటెన్షన్ చేయటం, సెటిల్మెంట్లు చేయటం, ఇవన్నీ పోలీసుల యొక్క విధి విధానాల్లో లేనివి కూడా వాళ్ళు దాన్ని రెగ్యులర్ విధి విధానంగా ఆపాదించుకున్నారు. అలాగే ఫోన్లు చేసి పిలవటం, రండి పోలీస్ స్టేషన్కి, అది చెప్పడు, ఏం కేసు ఏంటి చెప్పడు. సార్ పిలుస్తున్నారు రండి, ఒక కానిస్టేబుల్ ఎవరో ఫోన్ చేస్తాడు, సార్ పిలుస్తున్నారు రండి, వస్తాను రా బాబు, దేని గురించి ఏంటి, లేకపోతే ఏదో పనిలో ఉన్నా రేపు వస్తారు, రేపు కాదండి ఇప్పుడే రావాలి. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ అనేది లేకుండా పోయింది. అంటే ఒక విషయం నేను సమర్థిస్తాను, కొంతమంది వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు స్మూత్నెస్ పనికిరాదు, వాళ్ళతో రఫ్గానే డీల్ చేయాలి పోలీసులు. కానీ పోలీసుల యొక్క ప్రవర్తన గుర్రానికి గాడిదకి తేడా లేకుండా ఉంటుంది. అంటే భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు స్థాయి వరకు నేర నిర్ధారణ జరిగితేనే అతను దోషి, అంతవరకు ముద్దాయి. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో కన్విక్షన్ పడ్డా అతనికి అపీల్ వెళ్ళే వెసులుబాటు ఉంది కాబట్టి అపీల్కి వెళ్తాడు. అక్కడ ఏదైనా తేడా వచ్చినా అతను హైకోర్టుకి వెళ్తాడు, మళ్ళీ అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సో ఈ న్యాయస్థానాలన్నీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాతే అతను కన్విక్టెడ్ అవుతాడు తప్పించి అప్పటిదాకా అతను అక్యూజ్డ్. కాబట్టి అతనికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు మనం ఇవ్వాలి. కానీ ఈ మధ్యకాలంలో ఫోన్లు చేసి పిలిపించడం, అలాగే కానిస్టేబుల్స్ ఇంటికి పంపించడం, ఇది చాలా పరిపాటి అయిపోయింది. సో 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. సెక్షన్ 35 BNSS అంటే ఎర్స్ట్వైల్ సెక్షన్ 41A CRPC కింద ఈ నోటీసులు వీళ్ళు వాట్సాప్లో పంపిస్తున్నారు. 2 బ్లూ టిక్కులు రాగానే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్ నోటీసులు పంపించా రావట్లేదని రిపోర్ట్ తయారు చేయటం, ఏవో గైడ్ లైన్స్ రాసుకొని అరెస్ట్కి పర్మిషన్ తీసుకోవటం, అది ఎక్కువైపోయిందని దాన్ని ఖండించారు. రిజిస్టర్ పోస్ట్లో ఉన్నప్పుడు వాట్సాప్లో పంపించాల్సిన పనే ఉందండి. నిన్న విశాఖపట్నం నుంచి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు మన క్లయింట్కి, ఎల్లుండి కేసు ఉంది మీరు రావాలండి అని. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ విశాఖపట్నం, కేసు ఎప్పుడో 4 నెలల క్రితం పెట్టారు. ఉల్టా మన అడుగుతున్నాడు మీ అడ్రస్ ఎక్కడండి అని. అంటే అతను చెప్పాడు, నీకు కేసు ఎవరైతే నా మీద పెట్టారో అతను అడుగు బాబు అడ్రస్. అంటే పోలీసు వ్యవస్థ ఎంత దుర్వినియోగం అవుతున్నది అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దృష్టి అందరూ నేరస్తులే, వాళ్ళు ఒక్కళ్ళే చాలా పవిత్రమైన వాళ్ళుగా వాళ్ళు భావిస్తారు. సో ఇవే ఎగ్జాంపుల్. ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్ పిలిపించడం, అలాగే 498A కేసులో 2-3 సార్లు పిలిపించి కౌన్సిలింగ్ చేయాలని ఉంది. ఫ్యామిలీ విషయాల్లో కౌన్సిలింగ్ చేసే విధానం ఇక్కడ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ తెలియదు, అయినా వాళ్ళు చేస్తారు. ఇటీవల కాలంలో 2 సార్లు మేము వెళ్ళొచ్చిన తర్వాత మన క్లయింట్స్ ఆల్ ద వే టు గుడివాడ ఫర్దర్గా కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, టాక్స్కి రండి కౌన్సిలింగ్. మన క్లయింట్ చెప్పాడు, రాను, మాకు ఇష్టం లేదు, మీరు చట్ట ప్రకారం పోండి అని. ఆ బెదిరింపుల్ని రికార్డు చేసి హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. హైకోర్టు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళకి ఇష్టం లేదు అన్నప్పుడు పిలిపించదు, చట్ట ప్రకారం పోండి అని. అంటే పోలీసెస్ ఆర్ కంపెలింగ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ టు కమ్ టు పోలీస్ స్టేషన్ ఫర్ సెటిల్మెంట్. వీళ్ళు కౌన్సిలింగ్ చేసేది ఏమి ఉండదు, వాళ్ళకేం తెలుసు కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్. అమ్మాయి చెప్పేది అమ్మాయి చెప్తుంది, అబ్బాయి చెప్పే వర్షన్ అబ్బాయి చెప్తాడు, 2 కరెక్ట్గానే అనిపిస్తాయి. అంటే ఎక్కువ సెటిల్మెంట్లు చేసే విధానంలోనే ఈ యొక్క సిస్టమ్ పనిచేస్తుంది. దీని మీద చాలా మార్గదర్శకాలు ఉన్నాయి, చాలా మార్గదర్శకాలు. ఈ మధ్యకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హైబియస్ కార్పస్ చేసినప్పుడు అతని భార్య సఫిషియంట్ ఎవిడెన్సెస్ కోర్టు ముందు పెట్టింది. అంటే 3 రోజుల నుంచి మా ఇంటి దగ్గర తీసుకెళ్ళలేదు, బట్ కోర్టులో మాత్రం ప్రొడ్యూస్ చేసిన 1 వీక్ తర్వాత. అంటే ఆన్ ద గైస్ ఆఫ్ పోలీస్ దీస్ పీపుల్ ఆర్ గివింగ్ ప్రయారిటీ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ టు డూ ది ఫేవర్ ఆఫ్ దేర్ సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్ పొలిటికల్ సినారియో. సో ఈ టాపిక్ ఎందుకు మారడం జరుగుతుంది అంటే, ఇది మీ హక్కు, ఫండమెంటల్ రైట్స్ మీకు ఇచ్చింది, లైఫ్ అండ్ లిబర్టీ. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు లీవ్ విత్ డిగ్నిటీ. పోలీసులు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పరిధి మించి ప్రవర్తించినా, డోంట్ హెజిటేట్, రైట్ ఎ లెటర్ టు హిస్ సీనియర్ ఆఫీసర్స్.
సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఏ రిప్లై రాకపోతే దెన్ యూ ఫైల్ ఎ రిట్ పిటిషన్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్. Or if they fail to discharge their duties, file a complaint under section 200 before the magistrate, jurisdictional magistrate. అంటే రాజ్యాంగం ఎవరు చేయాల్సిన పనులు నిర్వర్తించాల్సిన పనులు వివరిస్తూ అవి ఫాలో కాకపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం కూడా చాలా డీటెయిల్గా వివరించడం జరిగింది. సో ఆ రెమెడీస్ అన్ని మీరు అవైల్ చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఫోన్లో ఫోన్ చేసి రమ్మన్నా డీటెయిల్స్ చెప్పకపోయినా, అలాగే వాట్సాప్లో నోటీసులు పంపించి రమ్మన్నా డోంట్ రెస్పాండ్ ఇట్. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తే వీలైనంత వరకు మీ ఫ్రెండ్ని కానీ ఇంకా మీకు వెసులుబాటు ఉంటే ఒక అడ్వకేట్ని కానీ మీతో పాటు తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ రెండు జరగచ్చు. ఒకటి, సెటిల్మెంట్ చేయమని మిమ్మల్ని పోలీసులు బలవంత పెట్టచ్చు. లేదు అంటే మీ మీద నేరం ఉంది కాబట్టి మేము రిమాండ్లో తీసుకుంటాం, లేకపోతే 41A నోటీసులు ఇస్తామని ప్రెషర్ పెట్టచ్చు. సో మీ అడ్వకేట్ మీ పక్కన ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్. అడ్వకేట్ ఉన్నా కానీ కొంతమంది క్యారెక్టర్స్ అంటే పోలీస్ ఆఫీసర్స్ దే బిహేవ్ రూడ్లీ ఇన్ దేర్ ఓన్ వే. బట్ అట్లీస్ట్ ఒక అడ్వకేట్ ఉంటే జరిగినవన్నీ రికార్డ్ చేసుకొని ఇమీడియట్గా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే పోలీసులు మీతో ఫ్రెండో ఎవరో వస్తే అతను మీరు బయట కూర్చోండినంత హార్ష్గా ఒక అడ్వకేట్ని అనటానికి కొంచెం ఆలోచిస్తారు. అంటే అడ్వకేట్ను కూడా చాలా హ్యూమిలేట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్లో చాలా ఉన్నాయి. వాళ్ళందరూ తగిన మూల్యం న్యాయస్థానంలో చెల్లించుకున్నారు, అది వేరే విషయం. బట్ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ దట్ పోలీస్ పర్సనల్ ట్రై టు ఇన్సల్ట్ యూ, అదే మీ అడ్వకేట్ ఉంటే కొంత మీకు వెసులుబాటు దొరుకుతుంది. బట్ ప్రేక్షకులు గమనించండి, మీ రైట్. మీరు ఎవరో కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన పోలీసులు మీతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి అవకాశం లేదు. యూ హ్యాస్ టు కండక్ట్ ప్రాపర్ ఎంక్వైరీ. యూ హ్యాస్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ యువర్ వర్షన్. After hearing both the versions only, the concerned police authority shall file the final report. అందుకే ఈ మధ్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనే ఒక సెల్ వచ్చింది, ఒక ఇన్స్టిట్యూషన్. ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ పరిధికి మించి ప్రవర్తిస్తే తగిన సాక్ష్యాధారాలతో మీరు ఆ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని కలిసి వాళ్ళ మీద ఫిర్యాదు చేయొచ్చు. ఏ వ్యవస్థ ఎవరి మీద గొప్ప కాదు. డిగ్నిటీ ఆఫ్ సిస్టమ్. పోలీసుల వ్యవస్థ పోలీసులు గొప్పోళ్ళు అయితే, న్యాయ వ్యవస్థ న్యాయ గొప్పతనం అయితే, లెజిస్లేటివ్ వ్యవస్థ లెజిస్లేట్ అయితే, ఎవరు చేసే ఎంప్లాయీస్ వాళ్ళు పరిధిలో వాళ్ళు ఉన్న గౌరవం ఉంది. నోబడీ కెన్ ట్రై టు ఇన్వేట్ దర్ అదర్స్ పవర్స్. బట్ ఈ హై హ్యాండెడ్నెస్ ఆఫ్ పోలీసు, కోర్టులు ఎన్నిసార్లు వీళ్ళకి మొట్టికాయలు వేసినా, ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా వీళ్ళు మారట్లేదు. కాబట్టి మన వంతు ప్రయత్నంగా ఎప్పుడైతే మనం పోలీసు బారిన పడి పోలీసులు మన హెరాస్ చేస్తూ మీరు పోలీస్ స్టేషన్కి రండనో సెటిల్మెంట్ చేయండానో లేదంటే మీ మీద ఫాల్స్ కేసులు పెట్టుకోనండి. ఏం పెట్టుకుంటారో పెట్టుకోనివ్వండి. తగిన ఆధారాలు తీసుకొని మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని కానీ లేకపోతే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని కానీ ఈ రెండు వ్యవస్థలు సహేతుకంగా స్పందించకపోతే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని కానీ, అది కూడా కాకపోతే న్యాయస్థానాలు కానీ సంప్రదించి మీ హక్కులు మీరు కాపాడడానికి ప్రయత్నించండి. ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్. నో బడీ హ్యావింగ్ ఎనీ రైట్ టు ఇన్సల్ట్ యూ. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ రైట్ టు లైఫ్ ఆఫ్ డిగ్నిటీ. బట్ ఇటీవల కల్లా చాలా ఎక్కువైంది. భూ వివాదాల్లో పోలీసులు ఇంటర్ఫియర్ కావటం, పరిధికి మించి ప్రవర్తించటం, ఫాల్స్ కేసులు పెట్టడం, అబ్యూజింగ్. అంటే ఎంత నాన్సెన్స్ అయితే ఉన్నదో అంత నాన్సెన్స్ చాలా సందర్భాల్లో కొంతమంది పోలీసులు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. టేక్ ఇట్ యాజ్ ఎ మార్క్. డోంట్ రెస్పాండ్ ఫోన్ కాల్. రెస్పాండ్ ఇవ్వండి, డోంట్ రియాక్ట్ టు ఫోన్ కాల్స్. అని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. అందుకే ఇప్పుడు ప్రతి చోట అరెస్టు చేసేటప్పుడు కూడా రీజన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఏదో మెకానికల్ అరెస్ట్ కాదు. యూ షుడ్ అసైన్ ద రీజన్స్ వై యు ఆర్ అరెస్టింగ్. అంటే వ్యక్తి స్వేచ్ఛకి హక్కులకి ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పోలీస్ హ్యావ్ నో రైట్ టు వైలేట్ సచ్ రైట్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ప్రేక్షకులు బాగా గమనించండి. ఎప్పుడైతే పోలీసులు మిమ్మల్ని పిలుస్తున్నారో పూర్తి వివరాలు తీసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ అడ్వకేట్తో వెళ్ళడానికి ప్రయత్నించండి. పరిధి మించి ప్రవర్తిస్తే వారి మీద తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయండి. అక్కడ కూడా కనుక మీకు సత్వర న్యాయం లభించకపోతే టేక్ రెమెడీస్ ఫ్రమ్ జ్యుడిషియరీ. నమస్కారం.